श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदम् వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబరు నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశికి నిన్నటిదాకా అర్ధాష్టమ శని అన్నారు, కానీ మళ్ళీ శని వక్రించి అర్ధాస్తమానికి వచ్చాడు. వీళ్ళ బాధలు చెప్పడానికి వీల్లేదు. చాలా నష్టాలు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడూ ఒకటే చెబుతున్నా, ఎవరైనా సరే తెల్లవారు నిద్రలు ఇస్తే దేవుడి దండం పెట్టడానికి చేరుకుంటారులే. అసలు లెక్కేంటి? సూర్యుడు ఉదయించక ముందు లేవాలి. సూర్య కిరణాలు మన శరీరం మీద పడాలి. ఉదయించే సూర్యుడి కిరణాలు పడితే మనకున్నటువంటి రకరకాలైన వ్యాధులు పోతాయి. పుట్టిన పసిపిల్లలకి మరి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి పసిగడ్లు అయినాయి అని చెప్పి పొద్దున్నే సూర్యోదయానికి సూర్యుడు చూపించండి అని చెప్తున్నారు. 4-5 రోజులు సూర్యుడు చూపిస్తే పసిగడ్లు పోయి రక్తంలో మార్పు వచ్చేస్తుంది. సూర్యుడు దయించిన తర్వాత 9 గంటల దాకా 10 గంటల దాకా ఇంట్లో మగవాడు లేవడు, ఆడమని లేవడు. ఆఫీసులు స్కూళ్ళు అన్నీ 9 గంటల తర్వాతే. 8 గంటల లోపల ఎవరు లేవరు. రాత్రి 10-10:30 దాకా పడుకోరు. ఎందుకు? వచ్చిన తర్వాత తన పని చేసుకోవటం, అంతా మధువు సేవించటం, పడుకోవటం, తెల్లవారి నిద్ర మెడుకు రాకపోవటం. ఎందుకు ఈ విధంగా నిద్రపోయేది? ఎందుకు? మధుపానం అంటే ఆ మధుపానం వేరు. ఈ మధుపానం బతకడానికి పనికొచ్చే మధుపానం కాదు. జీవితమున సగభాగంబు నిద్రకే సరిపోవు. మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూఢుడు. పగలు పోతావా ఖాళీ తిరిగితే నిద్ర, రాత్రి నిద్రపోతావా? నువ్వు చేసే పనులు ఏ టైంలో ఏ పని చేయాలో చేయట్లే. చేయకూడని పనులు చేస్తున్నారు, చేయకూడని పనులు టైం చేస్తున్నారు. లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకి. మరి స్త్రీ పురుష సంఘం 12 గంటల తర్వాతే. ఈ లోపల పనికిరాదు. ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. మరి దీనివల్ల నీకేం నష్టం వచ్చిందయా? ముసలాడికి నీకేం పని అయ్యా అని అడుగుతారేమో. నేను ముసలాడిని కాదు, వయసువాడిని కాదు. నీవు ఆరోగ్యం బాగుండాలి, ఎక్కువ సంవత్సరాలు బతకాలి అనే ఉద్దేశం కనుక ఉంటే ఈ వ్యామోహం పూర్తిగా తగ్గించుకోవాలి. మానవుడి 100 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు యవ్వనం. ఆ యవ్వనం కూడా ఆ 10 సంవత్సరాలైనా నిల ఉండాలి అంటే దానికి టైం ఇచ్చారు. మరి ఆయుర్వేదికలో దాన్ని తెలుసుకోవాలి. ప్రవర్తన మంచిగా ఉండాలి. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి. అసలు లెక్క 120 సంవత్సరాలు. 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు, 60-60 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు 60 సంవత్సరాలకు అయిపోతున్నాయి.
60 సంవత్సరాలు దాటి బతికే వాళ్ళు కనపట్లే. ఒకవేళ బతికినా మంచంలో పడుకొని ఉంటామే. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. నేను మంచంలో పడుకొనే ఉంటలే. కానీ ఒకప్పుడు 70 ఏళ్ళ వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళకి పిల్లలు పుట్టలే. ఏమిటి మీ కర్మ, మీ ప్రవర్తన, మీరు పడే బాధ, మీ శరీర అనారోగ్యం, వెన్నికి కారకులు మీరే. ఈ వృశ్చిక రాశికి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉప్పు కారం వేసుకొని తిని ఇంట్లో ఉండండి. మీ ఇష్ట దైవాన్ని పూజించండి, పెద్దల్ని పూజించండి. తల్లిని మొదటి దైవం. ఇలా తల్లిదండ్రులు తొలి దైవంబని తలచిన వారి పుత్రులు. మరి పిల్లలైన వాళ్ళు తొలి దైవం తల్లిదండ్రులు. వాళ్ళని పూజించాలి, వాళ్ళని క్షేమంగా చూడాలి. కనబడే దైవం తల్లిదండ్రులు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళైన తర్వాత ముసలాళ్ళు ఇంట్లో ఉంటే అర్థమైపోతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి ఇబ్బంది అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి సపరేట్ ఒక గజెట్ పెట్టండి, వాళ్ళు దాంట్లో ఉంచండి. అంతేగాని వాళ్ళని అన్యాయం చేయబాకండి. ఎప్పుడైతే గోవుని పూజించకపోవటం, వృషభాన్ని పూజించకపోవటం, గోవధ పెరిగిపోవటం, వృద్ధుల్ని హింసించడం, వాళ్ళు పండిన పండు కింద రాలిపోయి కుళ్ళిపోతుంది అరణ్యంలో. అట్లా పండిన పండు రాలి కుళ్ళిపోయినట్లుగా వృద్ధులు ఆ విధంగా అవుతున్నారు. కనీసం దిక్కు లేక అడుక్కొని తింటున్నారు. ఈ పరిస్థితి రాకూడదు. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది. సత్యశీలత కన్నా జగతి తపం వేది. అన్నదానం కంటే మించిన దానం లేదు. తల్లిదండ్రుల కంటే దైవం లేదు. సత్యము, శీలత, అబద్ధం ఆడకుండా ఉండటం. శీలత అంటే పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం ఇవి ఎవరికైతే లేకుండా ఉంటాయో, ఈ చెప్పింది ఎవరు అవలంబిస్తారు? తల్లిదండ్రుల్ని పూజించడం. ఇలా తల్లిదండ్రులు తొలి దైవం అని పూజించిన వారే పుత్రులు. అన్నదానం కంటే మించిన దానం లేదు. తల్లిదండ్రుల్ని మించిన దైవం లేరు. సత్యం, శీలత ఉంటే నీవే దైవానివి. నీవు దైవాన్ని అవుతావు. కాబట్టి కష్టం వచ్చిందని చింతపడకూడదు. దైవాన్ని పూజించాలి. నీ చెప్పేది నీ జాతకం చెప్పి, నీ జాతకంలో ఆ లోపాలున్నాయి, ఈ లోపాలున్నాయి, ఏవేవో చెప్పి నేను డబ్బులు తీసుకోవడం కోసం కాదు చెప్పేది. మీరు సత్ప్రవర్తన కలగండి, సత్ప్రవర్తనతో ఉండండి. ఏదైనా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ నీవు చేసింది కానీ, నీ తల్లిదండ్రులు చేసింది కానీ, నీ పిల్లలు చేసిన పాపం కానీ నీకు ఇబ్బందికరమైన స్థితి ఉంటే జాతక చక్రం ద్వారా మీ జాతకం చెప్పి ఆ దోషానికి ఏ మార్గమో చూపిస్తాం. పెళ్లి కాని వాళ్ళకి ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైపోయి భార్యాభర్తలకి అనుకూలత లేక, విడిపోలేక, కోర్టులో విడాకులు రాక, మళ్ళీ పెళ్లి కాక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నవాళ్ళు మళ్ళీ భార్యాభర్తలు కలిసి సక్రమంగా ఉండటానికి తగినటువంటి పూజాధికాలు ఉన్నాయి. మరి దరిద్రం వస్తే దేనివల్ల దరిద్రం వచ్చింది, నీకున్న సమస్యలు దేనివల్ల వచ్చినాయి, దానికి ఏ రకమైన పూజలు చేస్తే మీరు బాగుపడతారు, ఇవన్నీ కూడా మేము చెప్పగలం, ఇట్లాంటివి చేయించగలం. అంతేగాని ఏదో ఈ పెళ్ళాం బాగుండలేదు ఇంకో దాని పడిపోదాం, ఈ పెళ్ళానికి అందం తగ్గింది ఇంకో దాంతో తిరుగుతాం, ఇది కాదు కావాల్సింది. జీవితానికి మొత్తం బతికున్నంత కాలం భార్యకి భర్త, భర్తకి భార్య, బండికి 2 చక్రాలు అట్లాగో కుటుంబానికి భార్యాభర్తలు అట్లా. స్వస్తి.